పనికి ఆయనకు వచ్చిన ఓట్లకు ఆయనకు వచ్చిన మెజారిటీకి అయితే సంబంధమే లేదు. గెలిచిండు, నాలుగోసారి ఓటమిరిగిన నాయకుడు గెలిచిండు కరెక్టే. కానీ గింత పని చేస్తే 4000 మెజారిటీ 3000 మెజారిటీ ఎంత బాధాకరం. ఏం జరుగుతున్నది అసలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంటే అవతలోళ్ళు సున్నా పని, గుండు సున్నా, ఒక్క పని చేయలే ఇంతవరకు. నేనేమంటున్నా, మీరు గమనించండి జాగ్రత్తగా. మనం చేస్తున్నాం, ప్రచారం చేసుకుంటలేం, పని చేసింది చెప్పుకుంటలేం, పని చేసేటోళ్ళు గెలవాలని ప్రజలకు సంజాయించట్లో విఫలమవుతున్నాం. కేసీఆర్ గారు ఎంత తక్కువ పని చేసిండు ఏమన్నా? అసలు 10 ఏళ్లలో భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనంత పని స్వాతంత్రం వచ్చిన తర్వాత అంత పని చేసినాం. మరి ఎందుకు పోయింది మన ప్రభుత్వం? మన లోపం ఉంది, నాయకుడు లోపం లేదు. నాయకుడు అద్భుతంగా పనిచేసిండు. చరిత్రలో భారతదేశంలో ఎవరు చేయనంత పని చేసిండు. నీళ్లు తెచ్చిండు, ఇంటింటికి నీళ్ళు ఇచ్చిండు, సంక్షేమాన్ని చూసిండు, అద్భుతమైన అభివృద్ధి మీ కళ్ళ ముంగటిని చూపెట్టిండు. ఇన్ని జరిగిన తర్వాత కూడా మనకు 3000 మెజారిటీ ఎందుకు వచ్చింది? అట్లాగే మనం 39 సీట్ల కాడికి ఎందుకు పరిమితమైనం? మనం 37% ఓటింగ్ ఎందుకు వచ్చింది? వాళ్ళకు 38.5 ఎందుకు వచ్చింది? దీని మీద విశ్లేషణ జరగాలి, ఖచ్చితంగా ఆలోచన జరగాలి. మనం అంతర్మదనం చేసుకోకుండా, మన లోపల ఆలోచించుకోకుండా, మనం కేవలం అంత బాగానే ఉంది అని చెప్పి మళ్ళీ జబ్బలు జరుచుకుంటూ తిరిగితే అది సరికాదు. సరే, ఎలక్షన్లు వస్తాయి, అప్పుడప్పుడు గెలుస్తాం, అప్పుడప్పుడు ఓడతాం, అది పెద్ద సమస్య కాదు. కానీ ఓడిపోవడం, అవతల వాడు కూడా మనకంటే మెరుగైన వాడైతే, మెరుగైన పరిపాలన అందించేవాడైతే, లేదా మనకంటే మెరుగైన సంక్షేమం అందించే వాళ్ళైతే వాళ్ళ చేతిలో ఓడిపోయిన బాధ అనిపించదు. కానీ ఇలా ఏమైంది? కాంగ్రెస్ పరిపాలన 22 నెలల్లో కేసీఆర్ గారు ముందే చెప్పినారు తెలంగాణ ప్రజలకి, ఎన్నికల సమయంలో చెప్పినారు. 2 ముఖ్యమైన మాటలు చెప్పింది కేసీఆర్ గారు. ఒకటేమన్నారు, ప్రజాస్వామ్యంలో పార్టీలు కాదు గెలవాల్సింది, ప్రజలు గెలవాలి, ప్రజలు గెలవాలి తప్ప పార్టీలు పెద్ద ముచ్చట కాదు అనే మాట చెప్పింది. చాలా మందికి అర్థం కాలే ప్రజలు గెలుసుడేంది అని. అట్లాగే ఇంకొక మాట చెప్పింది కేసీఆర్ గారు, మోసపోతే గోసపడతాం, యాది పెట్టుకోండి అని చెప్పిండు. ఇలా ఎవరు గోసపడుతున్నారు రాష్ట్రంలో? చూడండి మీరు ఒకసారి. నిజంగా కూడా ఎంత బాధాకరమైన పరిస్థితి తెలంగాణ వ్యాప్తంగా. నల్లగొండలో నిన్ననే ఒక తమ్ముడు యూరియా కావాలని ఒక గిరిజన సోదరుడు, లంబాడ సోదరుడు ఆందోళనలో పాల్గొంటే ఆయనను గుంజుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టి 3rd డిగ్రీ టార్చర్ చేసి, ఉల్టా కేసు బనాయించి, ఇంటికి పోయి భార్యను బండబూతులు తిట్టి, ఇవాళ ఆయన నడవరాని పరిస్థితిలో కుంటుకుంటూ తిరుగుతుంటే నేను వీడియోలలో నేను చూసిన. ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి? ఎందుకు ఇవాళ రైతులు ఎవరైతే సుభిక్షంగా ఉండిరో, ఆటో ఓనికి చెప్తే ఆటో ఓడొచ్చి ఇంటి ముంగట యూరియా బస్ తీసిపోతుండే కేసీఆర్ ఉన్నప్పుడు. ఇవాళ ఏంది? మళ్ళా నిజాయితీగా చెప్పిండు రేవంత్ రెడ్డి గారు, చాలా నిజాయితీగా చెప్పిండు. పాత రోజులు తెస్తా అని చెప్పిండు, తెచ్చి చూపెట్టిండు. చెప్పుల లైన్లు, మళ్ళీ మనుషులు లైన్లా గుద్దుకునుడు, కొట్టుకునుడు, పోలీసు వాళ్ళతో దెబ్బలు తినుడు, యూరియా కోసం పోయి పోలీసు వాళ్ళు కొడతాను రైతులను. ఇదివరకు ఎప్పుడన్నా చూసినామా? రాహుల్ గాంధీ పెద్ద పెద్ద డైలాగులు చెప్తాడు ఢిల్లీలో, మొహబ్బత్ కి దుకాన్ అంటాడు. ఇదేనా మొహబ్బత్ కి దుకాన్? ఇది రైతులను పొట్టు పోలీసు వాళ్ళు కొట్టుడు మొహబ్బత్ కి దుకాన్. ఇది కాంగ్రెస్ వాళ్ళ నీతి.